గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చక్కగా చేస్తున్న మీ అందరికీ అభినందన తెలియజేస్తూ భవిష్యత్తు లక్షాధికారులకి మరొకసారి వెల్కమ్తో కూడిన అభినందన తెలియజేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవేంటంటే యూట్యూబ్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, గ్రూపులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు పంపిస్తున్నాను, వాళ్ళకి కొంత నజరణ పంపిస్తున్నాను, అది పంపిస్తున్నాను ఈరోజు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ఈ టర్మ్లో ఇవ్వద్దు. ముందుగా పంపించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ పంపిస్తున్నాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళా అలా కొత్త గ్రూప్స్ ఏమున్నాయో అవన్నీ చెక్ చేసుకొని పంపిస్తాను. ఇప్పుడు ఈరోజు పంపించేది ఏంటంటే, మీరు ఇంతవరకు పనిచేసిన దాన్ని ఎవరు ఎక్కువ పని చేశారు, ఎవరు మంచి కంటెంట్ ఇచ్చారు ఈ యూట్యూబ్లో లేదా గ్రూపుల్లో అని దాన్ని పరిగణలో తీసుకోకుండానే ముందు ఇస్తున్నాం కాబట్టి అదేది తీసుకోకుండా ముందు అందరికి ఇస్తున్నాను. ఇక మీదటి నుంచి ఆ గ్రూపులో వచ్చేటువంటి కంటెంట్ అంటే నేను పంపించిన మ్యాటరే యాజ్ ఇట్ ఈజ్గా పంపించడంతో పాటు మళ్ళీ మీరు పర్సనల్గా దాని మీద మీ తాలూకా ఏమంటారు దాన్ని వివరణ కూడా కొన్ని, అంటే నేను చెప్పిన దానికి వివరణ కాదు, మరికొన్ని విషయాలను కూడా మీరు పంపిస్తూ నేను చేస్తున్న పనిని మీ వంతుగా మీరు కూడా చేస్తున్న దాన్ని కూడా ఇక మీదట పరిగణలో తీసుకుంటాను. అలాగే యూట్యూబ్లో కూడా, యూట్యూబ్లో నేను పంపించిన దాన్ని పంపిస్తున్నారు, లేకపోతే ఆప్షన్స్ ఏమైనా రీషన్ చేసుకోవడం వల్లగా, ఎంపీపీ చేసుకోవడం వల్లగా ఇవన్నీ పంపిస్తున్నారు అంటే యూట్యూబ్లో అవి పంపిస్తూనే మళ్ళీ మీరు పర్సనల్గా మళ్ళీ మీరు ఒక కంటెంట్ని సిద్ధం చేసి అది దాంట్లో ఎక్కడ తప్పులు కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా మంచి ప్రోత్సాహంగా ఇన్స్పైర్ అయినట్లుగా ఉండే వీడియోలు పంపిస్తున్నటువంటి యూట్యూబర్స్ కూడా ఇకపై అందరికీ ఈక్వల్గా పంపిస్తున్న ఇప్పటిలా కాకుండా మీరు చేస్తున్నటువంటి ఈ శ్రమకి తగిన విధంగా నెక్స్ట్ టైం నుంచి మనం చేసుకుందాం. ఎందుకంటే దాన్ని కూడా గుర్తించాలి. కొంతమంది యాజిటీగా చేసేస్తున్నారు, అది తప్పు కాదు, యాజిటీగా చేస్తున్నారు. దాంతోపాటు ఇవి కూడా పంపించండి, నేను చెప్పిన విధానం కూడా పాటించండి. అప్పుడు యాజిటీగా పంపించే వాళ్ళకి ఒక రకమైన ఇన్కమ్ వస్తే, కంటెంట్ని కరెక్ట్గా చేసుకొని ముందుకు పోతున్న వాళ్ళకి అంతకు మించి వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ఈరోజు నేను అవన్నీ ఎలా పంపిస్తున్నాను ఏంటంటే మళ్ళీ మీకు చెప్తాను. దాన్ని మీరు పంపించిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఈరోజే పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు వస్తున్న కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్లో అంటే ఫోన్ కాల్స్ లేవు, తగ్గించాను, నేను తీయట్లేదు, మీరు మెసేజ్ పెడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ముందుగా చెప్పాలి. ఒకటి, నేను ప్రతి శనివారం ఆదివారం సెలవు తీసుకుంటున్నాను, మీరు కూడా సెలవు తీసుకోండి, ఫ్యామిలీస్తో గడపండి అని నేను చెప్పిన విషయానికి అందరూ చాలా హ్యాపీ తీసుకొని చేస్తున్నారు. అందులో నాకు వచ్చిన కొన్నింటిలో మీరు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ముందు ఇది చూడండి, ముందు దీన్ని కంప్లీట్ చేయండి, అలా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తోచింది చెప్తున్నారు. మీకు నేను ముందుగానే చెప్పాను, అంటే వచ్చిన కొద్దిపాటి వాటి గురించి చెప్తాను, చిన్న 2-3 వచ్చాయి, దాని గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇది పబ్లిక్లో మీ వరకు కూడా ఇది వచ్చినప్పుడు డాడీ సెలవు తీసుకుంటున్నారు అంటే వేరేలా భావాలు రావచ్చు. అందుకోసం చెప్తున్నాను. కాదు, నేను సెలవు తీసుకోవటం లేదు. ఆ శని ఆదివారాల్లో సాఫ్ట్వేర్ సెలవు. అప్పుడు మీతో నేను ఏందని మాట్లాడి మీరు ఏంది తీసుకున్నా వాళ్ళతో నేను చేయించుకోలేను. సో ఈ శని ఆదివారాల్లో నా డిజైన్కి సంబంధించి నేను వాటిలో వర్క్ చేసుకుంటున్నాను, అంతేగాని సెలవు కాదు. ఆ 2 రోజులు ఏదైనా ప్రొడక్ట్ కోసం కానీ, ఇప్పుడు మనం ఇప్పుడు
ఈ ప్రొడక్ట్లు అవి ఇస్తున్నాం. వాటిలో పనులు చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఆ టైంలో చూసుకొని వెళ్ళి మన కంపెనీకే మరి ఏమీ లేవు. అవి నేను చేసుకుంటున్నాను. ఆ రోజుల్లో నేను చేసే పని మీద మన కంపెనీ కోసం మరి ఇంక ఇతర దృష్టి ఉండకుండా దాన్ని సక్రమంగా చేయాలి. ఆ డిజైన్ సాఫ్ట్‌వేర్‌లు చేసిందంతా చెక్ చేసుకోవడానికి, వచ్చిందా లేదా చూసుకోవడానికి, నేను కొత్తగా దాన్ని ఎలా చేయాలి? ఆ ఉన్న దాంట్లో ఇది బాలేనప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాటిలకే దాన్ని వాడుతుండే అనేక విషయాలకు వాడుకుంటున్నాను తప్ప, నాకు సెలవు కాదు. నేను సెలవు తీసుకోవట్లేదు. నేను సెలవే తీసుకుంటే నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా వర్క్ చేశాం మనం. మీతో పాటు నేను చేశాను. అప్పుడే తీసుకోవాలి. కొన్నాళ్ళు నేను మాట్లాడకుండా ఉండాలని డాక్టర్లు చెప్పినప్పుడే చేయాల. కానీ అలా చేయలేదు. కాబట్టి నేను సెలవు తీసుకున్నది కంపెనీ కోసం మాత్రమే. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత మన అకౌంట్స్ అన్నీ చక్కగా పంపించుకుంటున్నారు. మీరు పంపించుకోండి. అన్నీ ఎలా చేయాలో చేసుకుంటున్నారు. చేయండి. సూపర్. నెక్స్ట్ మన ప్రాజెక్ట్‌లన్నీ నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నాం. ఈ నెల మనం కొత్తయి ఏమి ఇవ్వకుండా ఈ కాయిన్స్ పంపించుకునే పనిలో ఉన్నాం. అయితే ఎవరైనా నా దగ్గర చాలా అకౌంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని నేను మెర్జ్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. సో, చేసుకోవచ్చు. కానీ అలా అడిగిన వాళ్ళలో కొంతమంది ఎలా ఎందుకు అడుగుతున్నారంటే, యూజర్ నేమ్ లేదు, పాస్వర్డ్ లేదు, ఫోన్ నంబర్ లేదు. ఆ అకౌంట్స్‌ని నాకు మెర్జ్ చేసుకోవడానికి ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే యూజర్ నేమ్ ఎవరిదో, పాస్వర్డ్ ఆళ్ళ దగ్గర ఉంటది. ఫోన్ నంబర్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటది. అలాంటి వాటిల్ని నేను మెర్జ్ చేసుకుంటాను. నా దగ్గర ఒక 1000 ఉన్నాయి. నా దగ్గర ఒక 200 ఉన్నాయి, 30 ఉన్నాయి అని అడుగుతున్నారు. అలాంటియి ఇవ్వటం జరగదు. ఎందుకంటే ఆ యూజర్ నేమ్ ఒక అకౌంట్ హోల్డర్‌ది. వాళ్ళ తాలూకా అంటే ఎస్‌వి అకౌంట్ నంబర్ చెప్తాను నేను. అది నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఎస్‌వి అకౌంట్ చెప్పితే మీ అకౌంట్‌లో ఓపెన్ చేసినప్పుడు మీకు జీనాల్ది అని ఉన్నది. దాంట్లోకెళ్తే బోలెడొస్తాయి. అంటే నీ కింద ఉన్నయన్నీ వచ్చేస్తాయి. ఓపెన్ చేయొచ్చు. మరి అవన్నీ ఎవరు వాళ్ళు అడిగిన అందరికి ఇచ్చేస్తే ఒరిజినల్‌గా ఉన్న అకౌంట్ హోల్డర్‌కి పూర్తిగా అన్యాయం అయిపోద్ది. వాడు సంపదంతా కోల్పోతాడు. వీళ్ళు నన్ను అడిగేది ఏంటంటే, బుక్‌లో రాసాను అయన్నీ పోయాయి. ఇలా చెప్తున్నారు. లేకపోతే నావే అకౌంట్‌లు వేరే వాళ్ళు పెట్టాను. వేరే వాళ్ళ పేరు మీద పెట్టాను అని అడుగుతున్నారు. మీదే అకౌంట్ అయినప్పుడు వేరే వాళ్ళ పేరు మీద పెట్టినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటది కదా! అది వేరే వాళ్ళకి మీరు డబ్బులిచ్చేసుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది నేను సెపరేట్‌గా దీని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలా అడుగుతున్నారు. అలా ఇవ్వకూడదు. మీరు అర్థం చేసుకోండి. ఇందులో మీ నంబరే ఉంటే, మీ చుట్టాలదే ఉంటే, మీ ఫ్రెండ్స్‌దే ఉంటే ఎవరో దాన్ని అది తీసుకొని మెర్జ్ చేసుకొని ఆ కాయిన్స్ పట్టుకెళ్ళిపోతే మళ్ళీ మనం తెచ్చిచ్చేయి కాదు. కాబట్టి అలాంటివి నన్ను అడగొద్దు. అలాంటివి చేయను. దీనికి ప్రతిగా ఇంకోలాగా అడుగుతున్నారు. ఓ పని చేయండి అలాగే ఇవ్వకపోతే. ఆ అకౌంట్స్ అన్నింటికి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి. ఒకప్పుడు మీరు సరెండర్ ఆప్షన్ ఇచ్చారు కదా! అది ఇప్పుడు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. అంటే ఆ అకౌంట్‌లో ఆళ్ళు మెర్జైన్ చేసుకుండాలి, పట్టుకుపోవాలి. లేదనుకుంటే దాని మీద డబ్బులన్నీ తీసుకోవాలి క్యాష్. అలా ఎలా ఇవ్వడం అవుద్ది? వాళ్ళ అకౌంట్‌లు మీ అండర్‌లోనూ మీరు టీమ్ లీడర్ అయ్యి ఉండొచ్చు. మీరు ఎంతవరకు ఉంటాయి అవి? ఓ ఇద్దరో, ముగ్గురో తెలుస్తారు. అంతేగాని 25 లెవెల్‌లో ఉన్నోళ్ళు మీకు తెలీదు. ప్రతి అకౌంట్‌కి ఓ సీనియర్ ఉంటాడు. ప్రతి లెవెల్‌లోనూ ఒక సీనియర్ ఉంటాడు. అది వాళ్ళు చేయించినయి. ఇలా అడిగిన వాళ్ళు చేయించినయి కాదు.
ఆటిలన్నింటిలో మీరు క్యాష్ చేసుకునే అవకాశం ఇచ్చిస్తే మేము మా తాలూకు అకౌంట్ నంబర్లు పెట్టేసుకుంటాము. ఈ అకౌంట్లు మాకొద్దు అని మాట్లాడారు. అంటే ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ అకౌంట్లు అందులో పెట్టేసుకొని ఆ అకౌంట్స్ అన్ని అంటే వీళ్ళు బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని ఆ క్యాష్ అంతా తీసుకుంటారు. ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంటే తర్వాత సీనియర్స్‌నో ఒకడు డబ్బులు తీసుకున్నాడు ఉదాహరణకి. నేను ఇచ్చాను అనుకుందాం. నా నా ఆడి కింద ఉన్న 10 మంది 10 లెవెల్‌లోనో, 11 లెవెల్‌లోనో, 2, 3 లెవెల్‌లోనో ఉన్నటువంటి వాళ్ళు ఆ క్యాష్ పట్టుకుపోతే వీళ్ళు ఎలా మరి వీళ్ళు అడిగితే వీళ్ళు ఇవ్వలేరు. కాబట్టి అలా క్యాష్ ఇవ్వడం అవ్వదు. నేను సరెండర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయి తీసుకోవడం జరిగింది. అలా డబ్బులు ఇచ్చడం జరిగింది. అది నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అందుకే లైఫ్ టైమ్ దాన్నే మనం కొనసాగించాం. కాబట్టి అలాగా అడిగి మీ కిందనున్న వాళ్ళ దగ్గర వాళ్ళ తాలూకు అకౌంట్స్‌ని ఏదో రకం క్యాష్ చేసుకొని మనం లబ్ధి పొందాలని చూడొద్దు. ఆ ఆప్షన్‌ని నేనిచ్చినప్పుడు వాడుకొనుండాలి. ఇప్పుడది ఇవ్వబడదు. అలాగే నేను దీని మీద అసలు ఈ నెల 28 వరకు అంటే ఈ నెలాఖరు వరకు చేసుకోలేకపోయాడు. నెక్స్ట్ చేసుకోలేకపోయాడు. అంటే వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ వగైరాలు ఏమీ లేవని అర్థం. అలాంటి వాళ్ళకి నేను ఎటువంటి ఆప్షన్ ఇవ్వాలో నెక్స్ట్ నేను ఆలోచించి ఒక లీగల్‌గా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఇస్తాను. అలా లేనప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అలా ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు క్యాషే తీసుకోవాలనుకున్నారు. మాకు ఈ కాయిన్స్ లక్షల్లో ఉండొచ్చు. మాకు అనవసరం. మా డబ్బులు మాకిచ్చేయండి. మా సీనియర్స్ దీని మీద మీరు ఫోను, గిఫ్ట్‌లు, కమిషన్‌లు అన్నీ తీసుకున్నారు. కానీ నేను తీసుకోలేదు గదా! నేను ఓన్లీ అకౌంట్ హోల్డర్‌ని. నాకలాగా నా సంగతేంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను దాన్ని ఈ మన యుటిలిటీ క్యాష్‌గా మారుస్తాను. అలా ఉండిపోయిన వాళ్ళని, ఆ యుటిలిటీ క్యాష్‌ని మనం వెహికల్ కొనుక్కున్నప్పుడో, లేదా మరొకటి చేసినప్పుడో, లేదంటే టిఫిన్ చేసినప్పుడో, లేదంటే మనం వెజిటబుల్స్ కూరగాయలు కొనుక్కున్నప్పుడో, బట్టలు ఏవో తీసుకున్నప్పుడో, ఈ స్కై అండ్ ప్రాజెక్ట్‌లో అది వాడేసుకొని మీరది తీసుకోవచ్చు. ఎందుకంటే రూ. 500 కాబట్టి. ఇంకా నీకు నువ్వే తోడు లాంటివి అవి ఇచ్చినవే 35,000 అకౌంట్స్. అందులో 99% పైబడి అందరూ మెర్జ్ చేసుకున్నారు. దాన్ని వాడుకుంటారు. ఎందుకంటే 4 డీ కాయిన్స్, ఎడ్యుకేషన్‌లో 7 డీ కాయిన్స్, హైర్ ఎడ్యుకేషన్‌లో 14 డీ కాయిన్స్ ఉన్నాయి అందులో. ఒక క్యూసీసీ ఉంది. కాబట్టి అది మాక్సిమం ఆళ్ళివ్వలేదు. ఆళ్ళివ్వరు గూడాను. వీళ్ళు ఆ అడ్రెస్‌లో అంటే ఆ అకౌంట్స్ తాలూకా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా అడిగిన వాళ్ళ దగ్గరున్న వీళ్ళకి ఒకవేళ నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను ఇచ్చేసినా లేదా మెజ్‌కి ఇచ్చినా ఈళ్ళు వాడుకుంటారు. కాబట్టి అలాంటివి ఉండవు. ఒకవేళ అది జరిగినప్పుడు నేను ఇవంతా ముగింపు అయిపోయిన తర్వాత డీకాయిన్ లాంచింగ్ ఇచ్చేసిన తర్వాత అది మీకు ఆ రూ. 500ని మీరెలా క్యాష్ చేసుకోవాలి అనే దాని మీద నేను బోలెడు ఆప్షన్స్ ఇస్తాను. మీరు కొనుక్కోవచ్చు, కొనుక్కున్నోళ్ళకి ఇచ్చేయొచ్చు. ఓ బండి తీసుకున్నట్లయితే ఓ 10 మంది 5,000 వచ్చిందనుకోండి, 5,000 వాడేసుకోవచ్చు. అలా అంటే ఉదాహరణ చెప్తున్నాను. అలా మీకు ఇస్తాను కాబట్టి అలాంటప్పుడు మీరు వాడేసుకోండి. కాబట్టి ఇలా ఎవరైనా మీకు గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి, ఆ డబ్బులు అడగండి, అయి తీసేసుకుందాం అంటే అది నమ్మొద్దు. మీకెవరైనా ఇప్పుడు ఎంతోమంది ఫోను చేసి, డ్యాడీ మా సీనియర్ నాకు ఫోన్ ఎత్తటం లేదు. ఆయన చేయటం లేదు. ఆయన హాస్పిటల్‌లో ఉన్నారట. ఆయన ఊరెళ్ళిపోయారట. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేరట. లేదు ఈ కంపెనీలో చేయట్లేదట అని చెప్తున్నారు అంటున్నారు. ఓకే. చెప్పనియండి. దానికి మిగతా వాళ్ళున్నారు. ఆళ్ళతో చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ స్వార్థంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆప్షన్స్ అడుగుతున్నారు. డెఫినెట్‌లీగా ఈ స్వార్థంగా అడిగే వాళ్ళ కోసమే చెప్తున్నాను. వాళ్ళ కోసమే చెప్తున్నాను. నేను అది క్యాష్ చేసుకుని చేయాల్సినవి ఇస్తాను. మిమ్మల్ని నన్ను అడుగుతున్నారు. డాడీ వాళ్ళకి చెప్పలేకపోతున్నానంటే అడుగుతున్నా వెయిట్ చేయండి. ఇప్పుడు చేస్తున్నాం గదా! అయి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని చేద్దాం. ఒకేసారి అన్నీ చేయలేం గదా! ఎవరైనా అంతే. ఒకేసారి జరగదు గదా! ఓ గవర్నమెంట్ అయినా ఇచ్చిన హామీలన్నీ అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు ఏవైనా ఒకేసారి చేస్తాయా? ఓ టైం, ఓ ప్రాసెస్‌లో ఏదెప్పుడు చేయాలి?
దీని ఫండింగ్ ఎలా తీసుకోవాలి అనేది ఎలా చూస్తారో నేను కూడా అలాగే చేస్తున్నాను. అంటే గవర్నమెంట్‌తో పోల్చుకోవటం లేదు. ఒక సమస్యని పరిష్కార దిశగా ఎలా వెళ్ళాలి అనే దాంట్లో నేను చెప్తున్నాను. సో, వాళ్ళు అది ఎప్పుడు ఇవ్వాలి, ఎలాగివ్వాలో నాకు తెలుసు. రూ. 1 కూడా మీ దగ్గర ఉండదు. నా దగ్గర. ఉంటే అది అకౌంట్ రూపంలోనే ఉంటది. అలాగే మీ డబ్బులు నా దగ్గర ఉండవు. అకౌంట్ రూపంలో లేకపోతే మీకు క్యాష్ అయిపోయేటట్టు ఇస్తాను. కాబట్టి ఇలాంటి వాటిల్ని మీరు ప్రోత్సహించొద్దు. అలాంటి వాటిల్ని మీరు నమ్మొద్దు. మీకు ఎల్లవేళలా నేనున్నాను. నాకు కాల్స్ వస్తున్నాయి, నాకు మెసేజ్ వస్తున్నాయి. నేను ఆన్సర్ చేస్తున్నాను. నేను ఆన్సర్ చేస్తున్నాను. అంతేగాని నాకు డబ్బులిచ్చేయండి. ఆ అకౌంట్ దానిలో కలిపేసుకుంటాను. దాని యూజర్ నేమ్ ఇచ్చేయండి అని మాత్రం అడగవద్దు. ఎందుకంటే అలాంటివి ఏవున్నా సరే చేయడానికి నేను సిద్ధంగున్నాను. అయి చేయడానికి మన కంపెనీలో ఎంతోమంది సీనియర్స్ ఈ రోజు నాతో కలిసి పనిచేస్తున్నోళ్ళు సిద్ధంగా ఉన్నారు. "ఏం డాడీస్ మీరు సిద్ధంగా లేరా?" అలాగే యూజర్ కూడా అంటే ఒక కస్టమర్ కూడా మా పక్కింటోళ్ళది ఉందండి అది చేసి పెట్టండి. మా చుట్టాలది ఉంది అది చేసి పెట్టండి అని అడుగుతున్నారు. దానికి వేరే వాళ్ళ నంబర్ ఇస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి అలాంటివి మాట్లాడొద్దు. అలాగ ఎవరైనా మాట్లాడారంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అది స్వార్థపూరితమే. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది దేనికోసం? ఆ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అకౌంట్స్ మీద ఆళ్ళు కమిషన్‌లు తీసుకున్నారు. దాని మీద గిఫ్ట్‌లన్నీ తీసుకున్నారు. అయినా సరే ఎక్కువ ఎవరైతే తీసుకున్నారో ఇలా ఇందులో కూడా ఆళ్ళుండొచ్చు. ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆళ్ళు వేరే వేరే సంస్థలోకి ఎళ్ళిపోవచ్చు. అది వాళ్ళిష్టం. కానీ కాబట్టి ఇక్కడ అది జరగదు. అలా ఇవ్వడానికి అవ్వదు. కానీ ప్రతి ఒక్కరికి మీ కాయిన్స్ వాడుకోండి. ఎక్స్‌చేంజ్‌లో పంపించి లేదా దాన్ని క్యాష్‌గా మారుస్తాను అప్పుడు తీసుకోండి. కాబట్టి కంగారు పడొద్దు. థాంక్ యూ. వీటిని నమ్మొద్దు. మరొక ఇబ్బందికరమైన విషయం మీకు చెప్తాను. అదేంటంటే కొంతమంది నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఏది బేస్డ్ కాయిన్స్. మీకు 10 పైసలకి ఇస్తాను, 5 పైసలకి ఇస్తాను, 20 పైసలకి ఇస్తాను అని అడుగుతున్నారు. లేదా అలాంటి గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. ఇది కూడా ఒక రకమైనటువంటి తప్పుడు ఆలోచన. అది కూడా నమ్మొద్దు. దీని అర్థం ఏంటంటే నేను ఇస్తున్నాను అనంటే మీరెవరైనా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకోవడానికి. వాళ్ళని నేను టెస్ట్ చేసి అడిగించాను వేరే వాళ్ళ చేత. మీకు గంటలో చెప్తాను. లేదా ఒక రోజు చెప్తాను. నాకు చెప్పాడాయన. ఆయనతో మాట్లాడి మీకు చెప్తాను అన్నోళ్ళు గాని ఇచ్చినోళ్ళు అతి తక్కువ మంది. ఉండరు. ఆ తర్వాత అడిగితే వాడు అమ్మేసాడట ఎవరికో లేదంటే వాళ్ళు ఇవ్వరట ఇప్పుడు అని చెప్తున్నారు. ఎవరు? మీకు కావాలని అడిగితే. అదే మీరిచ్చేస్తాను అన్నారనుకోండి. నా కాయిన్స్ ఉన్నాయి మీరు తీసుకోండి అని. చక్కగా తీసుకుంటారు. చక్కగా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో మీ క్యూసీసీ ఉంది. మీ డీ కాయిన్ ఉంది. ఈ కాయిన్స్ నేను అన్ని మార్కెట్‌లో కల్పించాను. అన్నిటికి సంబంధించి ఇప్పుడు బోలెడు ప్రొడక్ట్‌లు తీసుకొస్తున్నాను. ఇవన్నింటి వల్ల మీకు ఇన్‌కమే ఉంటది. అలాంటప్పుడు మీరు 10 పైసలకి, 5 పైసలకి అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? మీకు 100 సమస్యలు ఉండొచ్చు నేను కాదనను. మనిషి అనేవాడికి సమస్య లేకుండా భూమి మీద ఒక్కడు ఉండడు. అంతెందుకు దేవుడికే సమస్యలొస్తుంటాయి. దేవుడు కాబట్టి తను వేరే అవతారం అయితే తీర్చుకుంటాడు. మనం ఎత్తలేం గదా! కాబట్టి సమస్య లేనిదంటూ ఉండదు. కాబట్టి అలా 10 పైసలకి, 5 పైసలకి ఎవరైనా అమ్ముతారనే దాన్ని విశ్వసించకండి. మీరు అమ్ముకోకండి. వాళ్ళు అమ్ముతానన్నారనుకోండి డబ్బులుంటే కొనేసుకోండి. డబ్బులున్నవారు కొనుక్కోండి. మీరు కొనుక్కోలేకపోతే ఎవరికి ఐడియా ఉందో వాళ్ళు కొనుక్కుంటారు. ఇది కూడా ఉట్టిదే. కేవలం కల్పితం. అంటే దానికి ఒక వేరే ఆలోచనతో అయి చేస్తున్నారు. కాబట్టి వీటిని నమ్మొద్దు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన కంపెనీ మొత్తం మీద నలుగురు, ఐదుగురు ఉండొచ్చు ఉదాహరణకి. కాబట్టి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళ ఇష్టం అది. నేను కాదనను. వాళ్ళకి నచ్చింది అమ్మేసుకోమనండి. మనకి ఇబ్బందేంటి. కానీ సత్యాన్ని గ్రహించండి. ఇది కంపల్సరీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ డాడీస్. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. అలాగే రేపు 3 తారీఖుని
మనం జూమ్ పెట్టుకొని అక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. 12 ప్రాజెక్ట్స్ రెడీగా చేసుకుంటున్నాను. ఈ శని, ఆదివారాలు సెలవు తీసుకుంటున్నానంటే సెలవు కాదది. అది నేను పని చేసుకోవడానికి చెప్పాను మీకు ముందే. 12 ప్రాజెక్టులు రెడీ చేశాను. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్దాం. అద్భుతమైన యూటిలిటీ మీ కాయిన్స్ అన్నీ అద్భుతంగా యూటిలిటీ అవుతది. మంచి రేట్‌కెళ్తది. ఇప్పుడు నేను ఈ 500 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ బళ్ళు రెడీ చేస్తున్నాను. గతంలో ఎవరైతే క్యూ లైఫ్ లో కొనుక్కునున్నారో 66 కిలోమీటర్లు అనే దాన్ని తీసుకున్న వాళ్ళు ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు 66 కిలోమీటర్లు మనం ఆపేసి 200, 500 మాత్రం ఇస్తున్నాం. 66 కిలోమీటర్లు తీసుకున్నారు అంటే బుక్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండింటిలో వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు. దాన్ని పెంచుకొని తీసుకోవచ్చు. లేదా దానికి తప్పదు అనుకున్నప్పుడు దానిని మీకు తయారు చేసి ఇస్తాను. ఆ బండే ఇస్తా. అంటే అలా అన్ని కిలోమీటర్లు ఇస్తాను. కానీ ఇప్పుడు నేను ఈ హై మైలేజ్ ఇస్తున్నాను. ప్రపంచంలో లేని మైలేజ్. దీనికి నేను ఇప్పుడు మీరందరూ వర్క్‌లో ఉన్నారు కాబట్టి నేను దాన్ని చేయట్లేదు. ఫస్ట్ 1, 2 తారీఖుల్లో మీకు ఫోన్స్ వస్తాయి. అలా బుక్ చేసుకున్న వాళ్ళకి. వాళ్ళు వాళ్ళు మీతో మాట్లాడతారు. మీకు ఏ బండి కావాలనేది కన్ఫర్మ్ చేసుకోండి. దాని ఆప్షన్ నేను ఎలిజిబుల్ ఇస్తాను. అలాంటి వాళ్ళకి ఈ వెహికల్స్ ఇచ్చేస్తాను. అలాంటి వాళ్ళు 40 మెంబర్స్ బిలో లోపున్నారు. మొత్తం బుకింగ్స్ 40 లోపే. మిగిలినయి ఇంకా ఆపేసాను. ఇంకా తర్వాత తీసుకోలేదు. కాబట్టి ఆళ్ళకి ఇస్తాను. ఫస్ట్ వీళ్ళకే రిలీజ్ చేస్తాను. వీళ్ళతో పాటు నేను ఇప్పుడు వీళ్ళు 40 మంది ఉన్నారు. ఉదాహరణకి 40 మంది కూడా వచ్చారనుకుందాం. ఏది 500 కిలోమీటర్స్ గాని కావాలంటే వాళ్ళకి 200 అనేది అక్కడ వస్తున్న షోరూమ్ దగ్గర ఎక్కడ ఇస్తున్నానో అక్కడ మీరు డెలివరీ తీసుకోవచ్చు. అలా కాదు 500 కిలోమీటర్లకు గానైతే నేను 100 బళ్ళు నేను ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాను. అంటే మనం ముందు మార్కెట్‌లోకి ముందు రిలీజ్ చేస్తున్నాను. ఈ 100 మందికి ఎవరైతే బుక్ చేసుకున్నారో దాంట్లోనూ వాళ్ళకి అంటే ఈ 40 మంది వచ్చారనుకుందాం. మిగతా 60 మంది. నేను బుకింగ్ ఎప్పుడైతే చెప్తానో ఆ 60 మంది కూడాను మీరు నాకు ఆ బుకింగ్ తీసుకుంటే మీరు ఆ బరువుని ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు తీసుకోవచ్చు. 40 కిలోమీటర్స్. సారీ క్షమించాలి. 40 మెంబర్స్ ప్లస్ ఇంకొక 60 మంది. మొత్తం 100. దీన్ని నేను విశాఖలో, వైజాగ్‌లో మీటింగ్ పెట్టి ఒక్కరోజే మీటింగ్ కాదు. ఆ బళ్ళు ఇక్కడే రిలీజ్ చేస్తాను. తర్వాత మిగతా చోట్ల ఎక్కడ చేయాలో చేస్తాను. ఆ రోజు వన్ అవ్ ఒక్క పూట మీటింగ్ పెట్టేసి దాని వివరాలన్నీ మీకు చెప్పి ఇచ్చేస్తాను. మీ బళ్ళని మీరు తోలుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇస్తాను. మీరు పార్సెల్ చేసి తీసుకెళ్ళనంటే ఎళ్తానంటే బండి ఇవ్వను. 100 మందికి. ఓన్లీ డ్రైవ్ చేసుకొని వెళ్తున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. మీ ఇంటికెళ్ళి ఇగ నేను తోలాను హ్యాపీగా ఉన్నది అని మీరు మళ్ళీ నాకు వీడియో పంపాలా. సో, మరీ లాంగ్ ఉన్నోళ్ళు పట్టుకెళ్లరు కాబట్టి వాళ్ళు బుక్ చేసుకున్న మీ దగ్గరకొచ్చినప్పుడు తీసుకోండి. వాళ్ళు వైజాగ్ రానవసరం లేదు. 500 కిలోమీటర్ల లోపున్నోళ్ళందరూ వచ్చేయొచ్చు. 100 మందికి మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే మన బండిని అప్పుడు మనం 300 కిలోమీటర్లు 200 ఇచ్చాను. 287 కిలోమీటర్లు ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. దాన్ని మీకు లైవ్‌లో చూపించాను. ఇప్పుడు మరి 100 బళ్ళు మనం రైల్‌లో అంటే చూపించలేము. ఇప్పుడు అంత శ్రమ తీసుకోవాల్సిన పని లేదు. 1 ½ ఇయర్ మనం అది వాళ్ళకి బళ్ళిచ్చి తోలు చూపించాం. వాళ్ళందరిది ఆ బళ్ళు తోలినోళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ 100 వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాను. అంత మైలేజ్ వచ్చి ఇంపాసిబుల్ నాకు తెలిసి లేవవద్దని. ఇవన్నింటికి కూడా మనం క్యూసీసీ కాయిన్ తీసుకుంటున్నాను. కొంత యూటిలిటీలోకి అది అండ్ ఐఎస్‌డిటి, ఐఎన్ఆర్ 3 తీసుకుంటాను. అలాగే
డీ కాయిన్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఎలాగిస్తాను చూడండి. అది అద్భుతంగా ఉంటది. దానికి నేను మాట ఇచ్చినట్టే చేస్తాను దాన్ని. డీ కాయిన్ లాంచింగ్ ఎవరైతే విన్ అయి ఉన్నారో మన మాల్దీవులు ఎంపీపీలో అక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ వైజాగ్‌లో అప్పుడు డీ కాయిన్ రిలీజ్ చేద్దాం. అప్పుడు యుటిలిటీలు అన్నీ పెరుగుండాల. మెడిసిన్ గానీ, లేదా టీవీస్ గానీ, లేకపోతే మనం ఇప్పుడు వెహికల్స్ ఇస్తున్న ఇది గానీ, డాడీ రోబోట్ గానీ, ఇలా మన స్కై ఎండ్ ప్రాజెక్ట్ గానీ, ఇవన్నీ గూడాను మనకి యుటిలిటీ వచ్చుండాలి. రియల్ ఎస్టేట్ దానికి సంబంధించింది గానీ, అయన్నీ గూడా తీసుకొచ్చేస్తున్నాను. అందుకే నేను ఈ 3 తారీఖు వరకు వెయిటింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇచ్చేస్తాను. యుటిలిటీ ఎక్కువ చేసినప్పుడు మాత్రమే డీ కాయిన్ లాంచ్ చేస్తే అదురుద్ది. ముందే ఇస్తే అవసరాల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి తక్కువ రేట్ పెట్టి అమ్మేసుకుంటారు. ముందే ఇస్తే ఇప్పుడు ఇస్తే నేను అమ్ముకోవాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అలాంటప్పుడు రేటు పడిపోద్ది. యుటిలిటీలో ఉండగా ఇస్తే మీకు టక్ కొనేవాళ్ళు ఉంటారు. నేను ఒక ప్రాసెస్‌లో చేస్తాను. మీ అందరికీ మంచి చెప్పాను కదా! ప్రపంచంలో ఒక యుటిలిటీ ఇచ్చి ఒక కమ్యూనిటీ బేస్‌లో ఆ కాయిన్‌కి యుటిలిటీ ఇచ్చి మరీ కాయిన్ ఇచ్చిన కంపెనీ ఒకే ఒక కంపెనీ మనదే. మన తర్వాతే మనల్ని చూసి ఎవరైనా ఫాలో అవ్వాలి గానీ ఫస్ట్ నువ్వే. నీ కంపెనీయే స్టార్ట్ అవుతుంది. మన సత్తా ఏంటో ఇప్పుడు ప్రొడక్ట్‌లో మనం చూపిందాం. ఇప్పుడు బళ్ళు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ప్లాంట్ ఉన్నదో దాంట్లో వర్కులు జరుగుతున్నాయి. బళ్ళు ఇప్పుడు రెడీ చేస్తున్నాను. రెడీగా ఉండండి. 3 తారీఖుని దీని తాలూకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. థాంక్ యూ.